హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఈ రోజు వచ్చేసి మన కుమారి ఆంటీ కాడికి అయితే వచ్చేసినాం. కుమారి ఆంటీ అయితే ఈ రోజు రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు మళ్ళీ, కానీ ఈ రోజు రాలేదు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు. చూసినాం కుమారి అంటే షాప్ దగ్గర అయితే చాలా క్రౌడ్ అయితే 12 గంటలకి స్టార్ట్ అయింది. క్రౌడ్ అయితే బీవత్సంగా ఉంది. అసలు చూసి బ్యాక్ సైడ్ ఎంత క్రౌడ్ అయితే బీవత్సంగా స్టార్ట్ అయింది. 12 గంటలకి ఇంత మంది పబ్లిక్ అంటే అసలు గ్రేట్. అంటే పక్క షాప్ కూడా కానీ జర ఖాళీగా ఉన్నాయి, ఈ షాపే జర గందరగోళంగా ఇంత మంది రావడం అసలు గ్రేట్. ఎందుకంటే ఫుడ్ ఏడా బాగుంటే ఆడకు వస్తారంటారు, కానీ కుమారి అంటే అయితే రాలేదు, ఎందుకు రాలేదు తెలియదు. ఫుడ్ అయితే చాలా మందిని అడిగినాం, ఫుడ్ అయితే బాగుంది బ్రో, డబ్బులు కూడా తక్కువనే ఉన్నాయి బ్రో, డబ్బులు తక్కువ కూడా ఫుల్ క్వాలిటీ ఉంది, హోమ్ అంటే మన ఇంట్లో తినే ఫుడ్ లెక్క ఉందని చాలా మంది అన్నారు, చాలా మంది మాట్లాడిండు. ఫుడ్ అయితే తిన్నారంటే బాగానే ఉంది బ్రో, అని కొందరైతే చాలా దూరం నుంచి వచ్చి కుమారి అంటే తినకుండా పోయిలంట. చాలా మంది దూరం నుంచి వచ్చి కూడా కుమారి అంటే మొగ్గ చూడలేదు, తినకుండా పోయిలంట. ఎక్కడెక్కడ నుంచి వచ్చి చాలా మంది ఉన్నారు. అదే ఒకటి ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంటే పర్మిషన్ ఇచ్చింది కుమారి అంటే షాప్ ఓపెన్ చేసుకోండి. మొన్న నుంచి అయితే ఓపెన్ అయింది, సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. కానీ కుమారి అంటే ఎందుకు రాలేదు చిన్న అంటే బాధాకరంగా ఉంది, ఎందుకు రాలేదు, ఏమైందో అసలు ఏమైనా ప్రాబ్లం అయిందా మొన్న ఉద్యోగుల వల్ల? ఏమైంది సార్? 200 తీసుకున్నారు. ఏమైంది సార్? జనాలు ఇచ్చేయడం కాకపోతే జనాలు పాపులర్ ఏమన్నా ఉందా? రైస్ క్వాలిటీ ఉందా? ఏమన్నా ఎంత తీసుకున్నారు? 200 తీసుకున్నారు దీనికి. 200 దీనికి దారుణమా? కుమారి అంటే ఫుడ్ అన్నది ఎక్కడ కుమారి అంటే ఇంత దారుణం ఏముంది అసలు? తింటారా? మనుషులు తింటారా అసలు? ఏదో జనాల వరకు కేజీ చూపించి ఇచ్చేయడం కాకపోతే ఇది కరెక్టేనా? ఇది రైస్ ఏమన్నా క్వాలిటీ ఉందా? రైస్ 200 తీసుకున్నారు. మళ్ళీ ఇంత పాపులర్ మళ్ళీ పాపమనే మా డబ్బులు కదా చిల్లపిల్లలు ఇచ్చారు జనాలు. ఏమన్నా ఇదుడు ఉదారి ఇదుడు డ్యూటీ ఉంది. మాట్లాడదా ఆయన బాధ చెప్తుండు బ్రో, చెప్పు ఏమైనా డ్యూటీగా అవసరం లేదు. మాట్లాడదా బ్రో? మాట్లాడుతా ఆయన బాధ ఆయన చెప్తుండు బ్రో. బాగుందని చెప్పారు కాబట్టి వచ్చావు. ఒక్క పీస్ లేదు అంటూ 200 తీసుకున్నారు. ఒక్క పీస్ లేదు అంటూ అంత మొత్తం అడుగున అని ఎంకులు వేసారు. అంత అడుగు ఏం కావాలి? ఏమని అడుగుతారా? భోజనం చేసేవాడు ఏమని అడుగుతాడు? భోజనం చేసేవాడు ఏమని అడుగుతాడు బ్రో? ఇప్పుడు చెప్పు. ఈ కేసీఆర్ తినడానికి బ్రో, ఆయన తినడానికి భోజనం చేస్తున్నవాడు నువ్వు కాస్త డ్రింక్ వేసుకొచ్చి జనాలు ఎవడు కావాలి? ఎవడు కావాలి? బాగలేదు కాబట్టి ఎవడు కావాలి? ఫుడ్ క్వాలిటీ సమస్య చెప్తుండు సీరియల్ చెప్పింది. పబ్లిసిటీ అయింది, 200 పెట్టి చూసావుగా నేను ఇంట్లోనే చెప్పింది రేట్. ఎందుకంటే 200 పెట్టి తిన్నాడు కదా, రూపాయి పెడితే తినాలంటే సోషల్ మీడియాలో ఫేమస్ ఎక్కడ వచ్చిన మీరు? గుంటూరు నుంచి వచ్చాం. అంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి వచ్చిండు ఆయన. అవునవును, అదైతే కరెక్ట్. ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టాం కాబట్టి బాధ కదండి. అదే ఆయన డబ్బులు పెట్టింది కాబట్టి బాధపడుతుండు కదా ఆయన. ఆయన డబ్బులు ఆయన బాధపడుతుండు. కేటీఆర్ ఉన్న వాడికే మంచిగా ఉంది, కాకపోతే ఇప్పుడు మొత్తం అన్యాయం అయిపోయింది. సరే ఏం వచ్చింది, ఏమి ఇస్తారు ఆయన? సరే ఆయన పార్టీలు ఉన్నారు, సీనియారిటీ ఉన్నారు, చేస్తారు, వాళ్ళు చెప్పాలి. కాకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారే? దేని గురించి బ్రో? 200 పెట్టి ఫుడ్ తీసుకో, ఆయన గురించి మాట్లాడు. సీఎం అదే డబ్బులు పెట్టి అది వాస్తవం. సీఎం గురించి అందరికి కొన్నాడు, అంత అయిపోయింది. ఎంపీ ఎలక్షన్ అయితే చూసినావా ఎంతవరకు అయింది అనుకో. మళ్ళీ చెప్పానా? ఎక్కడ నుంచి గుంటూరు నుంచి వచ్చినా? అంటే ఎప్పుడు వచ్చినా?
ఈ రోజు వచ్చింది ఫేమస్ కాదన్నా అని చెప్పేది సిచ్యువేషన్ అర్థమైతే ఇప్పుడు మంచి మాట మంచి చెప్పడం తప్పులేదు, మంచిగా ఉంటే మంచిగా ఉంటే చెప్తారు, లేవు రైస్ బాగలేదు, అది బాగలేదు, 200 తీసుకున్నా బాగలేదు, అది తిన్నా కూడా మీరు దయచేసి ఎవరు వచ్చి కూడా ఊరకు వేస్ట్ చేయడం డబ్బులు వాళ్ళకి డబ్బులు పెట్టింది కాబట్టి